తాడేపల్లిలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని జగన్ అన్నారు. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. 16వ వసంతంలోకి అడుగు పెట్టామని తెలిపారు. 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. వైసీపీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించిందని స్పష్టం చేశారు. వైసీపీ విశ్వసనీయత, విలువలకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్క జగన్ది కాదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది, వైఎస్ఆర్ ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. కుట్రలు, కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు, కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూసాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం, జగన్ కు నమ్మకం ఉన్నది పైనున్న దేవుడు, కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను.